మాస్ అంటే ఏమిటి? డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలంటే బాలయ్యలా ఉండాలంటారు. నటసింహ నందమూరి బాలకృష్ణ గారు డై హార్డ్ ఫ్యాన్స్ గుండెల్లో దేవుడిలా ఉంటారు. బాలకృష్ణ గారి మూవీ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయ్యిందో, ఎలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి మీకు వీడియో ఎక్కడ నచ్చినా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎన్టీఆర్ గారి మూడో కొడుకుగా జన్మించిన బాలయ్య బాలనటుడుగానే మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1974లో 'తాతమ్మ కళ' మూవీలో ఓ చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. 'అన్నదమ్ములు', 'దానవీర సూరకర్ణ', 'ఆకలి రాజ్యం' వంటి మూవీస్‌లో కనిపించారు. 1984లో 'సాహసమే జీవితం' మూవీతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టారు. 80స్ ఆర్ 90స్ టైంలో బాలకృష్ణ గారి సినిమాలు ఒక కొత్తదనమైతే తెచ్చాయి. 'మంగమ్మ గారి మనవడు', 'ముద్దుల మొగుడు', 'లెజెండ్', 'నరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' లాంటి సినిమాలతో ఆయన మాస్ ఎలివేషన్‌లకి చిహ్నంగా నిలిచారు. ఆయన డైలాగ్ డెలివరీలో స్పీడ్, యాంగ్రీషన్ ఇలాంటివన్నీ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసేవారు. ఆయన ఒక దశలో ఏడాది 4, 5 హిట్స్ కొట్టే స్థాయికి చేరుకున్నారు. 2000 తరువాత కొన్ని మూవీస్ క్రిటికల్‌గా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. కానీ బాలయ్యపై నమ్మకం ఏమిటంటే ప్రతిసారి ఫుల్ ఫార్మాట్‌తో కమ్‌బ్యాక్ అవ్వడం. 2010లో 'సింహ' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తరువాత 2014లో 'లెజెండ్' మూవీతో పవర్‌ఫుల్ మాస్ ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు. యాక్షన్, ఫ్యామిలీ, రివెంజ్ ఇలా అన్ని జోనర్స్‌లోనూ తన మార్క్ అయితే చూపించేవారు. 2014లో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత కూడా ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పీపుల్ సపోర్ట్‌తో నిలిచారు. రాజకీయాల్లోనూ ఆయనది ఒక యూనిక్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ పిక్చర్స్, పబ్లిక్ కాంటెంట్ ఇలా తనదైన స్టైల్‌లో రాజకీయాల్లో కూడా విజయం సాధించారు. 2022లో బాలయ్య 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అనే టాక్ షో ద్వారా ఒక కొత్త దశ ప్రారంభించారు. ఈ షోలో ఆయన మాస్ ఎనర్జీ, గెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఆడియన్స్‌కి కొత్తగా అనిపించాయి. బాలయ్యని చూసే కొత్త జనరేషన్ కూడా ఫ్యాన్స్‌గా మారారు. 2021లో వచ్చిన 'అఖండ' మూవీతో ఓ మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. ఆ సినిమాలో అఘోరీగా మరియు మామూలు మనిషిగా అదరగొట్టారనే చెప్పాలి. తరువాత 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' సినిమాలతో ఇలా వరుసగా ప్రతి సినిమాతోని హిట్స్ కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు 'అఖండ 2'తో కూడా మాస్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటున్నాము. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ తనదైన స్టైల్‌లో అదరగొట్టారనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ గారంటే కేవలం సినిమాలకే కాదు, క్యాన్సర్‌తో బాధపడే వాళ్ళకి తనదైన సహాయం, అలాగే హాస్పిటల్స్‌కు తనదైన సహాయం ఇవన్నీ తన మానవత్వాన్ని చూపిస్తున్నాయి. ఆయన ఒక ఇన్స్పిరేషన్. హౌ టు హ్యాండిల్ సక్సెస్, ఫెయిల్యూర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ తెలిసినవారు. ఆయన ఎప్పుడు ఏం చేయాలనుకుంటే అది చేసే మనస్తత్వం కలిగినవారు. ఎవరు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఈ యాక్టర్ జర్నీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చెయ్యండి. నెక్స్ట్ ఏ హీరోపై వీడియో కావాలో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఎక్కువ కామెంట్స్‌లో ఏ హీరో పేరైతే వస్తుందో ఆ హీరో గురించి నెక్స్ట్ వీడియో చేస్తాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్‌గా జై బాలయ్య.